గగనాలే స్తుతులు గావించువేళ స్వరాభిషేకం అంతరంగమే ఆత్మ వశమైన వేళ ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మ అభిషేకం. దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరి దివ్య పూజ ఇది. దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరి దివ్య పూజ ఇది. ఆత్మరూపీ రూపం దాల్చి పావన వేదికిది, మనిషికి జీవమునొసగి పరమయాగమిది. ఆత్మరూపీ రూపం దాల్చి పావన వేదికిది, మనిషికి జీవమునొసగి పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ విచారణకర్తలు బాలశౌరి, మనతో ఉన్న ఫాదర్ ఆనంద్, అశోక్, ఇక్కడ ఉన్న సిస్టర్స్, మీకందరికీ ఈ విచారణ పునీత తోమాసు గారి పేరిట ఉన్న ఈ బుచ్చిరాజపల్లి విచారణ సంఘస్థులైన మీకందరికీ, ఇంకా ఈ పూజలో కాకుండా వేరే దివ్యబలి పూజలో పాల్గొని పండుగ చేసుకుంటున్న అందరికీ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మరొకసారి క్రీస్తు భక్తులుగా ప్రభునందు మనకున్నటువంటి విశ్వాసాన్ని ఇదిగో ఈ అపోస్తుల ద్వారా వాళ్ళ యొక్క సువార్త సేవా ఫలితంగా సాక్షిభూతమైన వారి జీవిత విశేషల ప్రభావం, ఆనాడు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని 10 మందికి అందించడానికి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, అనుభవించిన శారీరక మానసిక బాధలు కష్టాలు, చివరికి ప్రాణాలు కూడా ప్రభు కోసం దారబోసి ఆ రక్షణ సందేశాన్ని రక్షణ వరాలను అందరికీ అందజేయాలన్నటువంటి తపనతో
ప్రభు యొక్క ఆజ్ఞానుసారం ఆ సువార్త, రక్షణ సువార్త 10 మందికి బోధించడంలో నిమగ్నమై జీవితాలను గడిపిన ఆ అపోస్తుల ద్వారా పొందిన ఆ విశ్వాసమే వరం మనందరం పొంది ఉన్నాం. ఆ గొప్ప విషయాన్ని ఇలాంటి పండుగ రోజున అపోస్తులుడైన తోమస్ గారి పండుగ, ఈ విచారణ పండుగగా జరుపుకునే ఈ సందర్భంగా ఈ విషయం మనం మనసుకు తెచ్చుకోవాలి. దేవుడు మనందరికీ యేసు ప్రభువునందు, ఆయన రక్షణ యందు, ఆయన దైవ కుమారుడని, లోకరక్షకుడని ఆయన నమ్ముకొని జీవిస్తే జీవితం సార్థకమవుతుందని, ధన్యమవుతుందన్న ఆ విశ్వాస వరం ప్రభు మనకు ప్రసాదించాడు, ఆ పరమతండ్రి ప్రసాదించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు సువార్త సేవకులుగా ఉండి యేసు ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని ప్రకటించిన వారి యొక్క సేవా ఫలితంగా ఇదిగో ఈ ప్రాంతంలో ఉండే మనకు ప్రభు ఈ విశ్వాస వరం ప్రసాదించాడు. ఆ కారణంగానే మరొకసారి ఈనాడు ఈ పండుగ సందర్భంగా ప్రభు సన్నిధిలో చేరి ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఆ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. తోమాసు గారి ప్రార్థన సహాయాన్ని కోరి వేడుకుంటున్నాం. ఆయన జీవిత ఆదర్శము, ఆయనలో ఉండినటువంటి ఆ విశ్వాసము, ఆ విశ్వాసం కారణంగా ప్రభు అంకితమై ఆ జీవితాన్ని ప్రభు కోసం ధారపోసినటువంటి ఆయన జీవిత విశేషాలన్నీ కూడా మనకు స్ఫూర్తినివ్వాలి, ప్రేరణ ఇస్తూ ఉండాలి, మన విశ్వాసంలో మనం బలపరుస్తూ ఉండాలని మనం అందరం ఈ పండుగ నాడు ఆ పుణ్యాత్ముని యొక్క ప్రార్థన సహాయంతో ప్రభువును వేడుకుందాం. ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని, ఆ విశ్వాసం మనలో సజీవంగా ఉండి మన జీవితాలను ప్రభావితం చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి? మన ఆలోచన విధానాలు, మన నిర్ణయాలు తీసుకునే విధానం, మనం పాటించే విలువలు, మనం చుట్టూ ఉన్న ప్రజలకు వాళ్ళ మధ్య ఉండే మన సాక్షిభూతమైన జీవితం, ఇవన్నీ కూడా ఈ విశ్వాసం మనలో సజీవంగా ఉందన్న దానికి ఒక రుజువుగా ఉంటుంది, దాన్ని రుజువు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా మనం ఉండాలని, అందుకు అవసరమైన ఆ దేవుని యొక్క అనుగ్రహాలు ప్రభు సన్నిధిలో ఉన్న మనకు అవసరమని ప్రభుని అర్థిస్తూ ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. అందరం చేతులు జోడించి ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మౌనంగా ప్రార్థన చేయండి. అపోస్తుల సువార్త సేవ, వారి త్యాగపూరితమైన జీవితం, ఆనాడు ఆ విధంగా ప్రారంభమైన సువార్త ప్రకటన అన్నటువంటి ఆ ప్రస్థానం, దాని యొక్క ఫలితంగా ఇదిగో మేము కూడా విశ్వాసం వరం పొందే భాగ్యానికి నోచుకున్నాం. యేసు ప్రభువునందు ఆయన ద్వారా ఓ పరమతండ్రి మిమ్మల్ని తెలుసుకున్నాం, మేము పూజించి ఆరాధిస్తూ ఉన్నాం. అందుకు ఈ పండుగ నాడు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండే విధంగా మమ్మల్ని దీవించండి ప్రభు. మరి ఈ దీపబలి పూజలో పాల్గొనబోతున్న మాకు మరొకసారి మీ పాప క్షమాపణ దయచేయండి. చెడు నుండి, పాపం శక్తుల నుండి దూరంగా ఉంచి మమ్మల్ని కాపాడండి. మాలో ఉన్న పాప మాలిన్యాన్ని ఓ ప్రభు కరుణతో, దయతో తొలగించండి, శుద్ధి చేయండి. ఇప్పుడు ఈ ప్రార్థన సమిష్టిగా చేద్దాం అందరం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో కొంచెం తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను
నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము. నీ మహా వైభవమునకు నీకు వందనములర్పించుచున్నాము, అర్పించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత తోమ మహోత్సవమును ఈ విచారణ సంఘస్థులైన వీరు కొనియాడు ఈ సందర్భమున మమ్మందరినీ అత్యంత ఉత్సాహముతో నింపుము. ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాసు గారిచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని మాతో దివ్య జీవము ఉండునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను అతనికి దేవునికి అంగీకారయోగ్యుడే. పునీత తోమా అపోస్తుడు మహోత్సవము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24 నుంచి 35వ వచనం వరకు. ఆత్మ ఆదేనుసారము మరునాడు పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడినే అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుషునైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట
ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకరిని యొప్పాకు పంపము. అతడు చర్మకారకుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడికి వచ్చితివి. ఇప్పుడు మేమందరమును దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియజెప్పెను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునాని తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. పూర్వపు సంఘటనములను జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవలమునకు వెళ్ళిడి వాడను. వారు ఆనందనాదముతో స్తుతులను పాడుచు ప్రభువును కీర్తించుపోవుచుండగా
నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయడి వాడను. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. 2వ పట్టణము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1 నుంచి 9వ వచనము వరకు. యేసుక్రీస్తు అపోస్తలుడు పేతురు పొంతు, గలతీయ, కప్పదొసియా, ఆసియా, బితూనియాలయందు చెదరిపోయి వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది. పిత దేవుని సంకల్ప ఫలముగానే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తుకు విధేయులు అగుటకు, ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకు ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులను చేసెను. మీకు కృపయు సమాధానము లభించునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకే ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.
పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 రోజులకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అని చెప్పెను. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత తోమాసు గారి పండుగ మన విశ్వాస జీవితాన్ని సమీక్షించుకోవడానికి, ఒకసారి పరిశీలించి చూసుకోవడానికి ఒక అవకాశం. విశ్వాసంలో మనం మళ్ళీ నూతన పరచుకుంటూ ఉండడానికి, మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోండి. ఆ విశ్వాసం యొక్క ప్రభావంతో మనం జీవిస్తూ ఉండడానికి ప్రభు ఈ విధంగా మనకు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అవకాశాలు మనకు ఇస్తూ ఉంటారు. ఒక విధంగా ప్రతిసారి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన సమిష్టిగా వచ్చినప్పుడు కానీ, ఒంటరిగా వచ్చినప్పుడు కానీ, ముఖ్యంగా ప్రత్యేక సందర్భాలు, పండుగలు, వేడుకల సందర్భంగా ప్రభు మనందరినీ వెన్నుతట్టి మేల్కొల్పుతూ ఒక విధంగా మనల్ని అభినందిస్తూ ఉంటారు. ఇంకా విశ్వాసంలో మీరు కొనసాగుతున్నారు అని, విశ్వాసంలో మీరు ఉంటున్నారని, ఆ విశ్వాసంతో మరొకసారి నా సన్నిధి చేరి ఇదిగో ఈ దివ్యబలి పూజలో ఈరోజు పాల్గొంటున్నారని, పూజించి ఆరాధిస్తున్నారు నన్ను అని, నన్ను నమ్ముకొని జీవిస్తున్నారు, నేను లోకరక్షణకై పంపిన యేసుప్రభువును, నా కుమారుడిని యేసుప్రభువును మీరు నమ్ముకొని జీవిస్తున్నారు అని ఒక విధంగా అభినందిస్తూ కూడా ఉంటారు. దాంతోపాటు మనల్ని ఆశీర్వదిస్తారు, బలపరుస్తూ ఉంటారు. ఇంకా ఆ చైతన్యం మనలో, ఆ ఉత్సాహం మనలో ఉండే విధంగా ఈ దివ్య సంస్కారాల ద్వారా, ఈ వాక్కు ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మనల్ని దీవిస్తూ బలపరుస్తూ ఉంటారు. ఆ విధంగా చూడాలి ఈ వేడుక.
ఈ విశ్వాస వేడుక, ఇది ఆధ్యాత్మిక వేడుక. ఈ పండుగ విశ్వాసులంగా మనం ప్రభువును నిత్యము నమ్ముకుని జీవించే మనం ఈ ప్రత్యేక దినాన్ని సంతోషానందాలతో కొనియాడుతూ ప్రభువుని ఆ విధంగా స్మరించుకుంటూ మరొకసారి ఆయనకు చేరువలో ఉండాలని, ఆయనతో సంబంధం పెట్టుకొని జీవించే వాళ్ళంగా ఉండాలని, ఆనందించే వాళ్ళంగా ఉండాలని మన ప్రార్థన అయి ఉండాలని. ఈ పరిచయ మాట చెప్పిన తర్వాత మరి మనం విన్నటువంటి దేవుని వాక్కు ఈరోజు 2-3 ధ్యానాంశాలను మన విశ్వాస జీవితానికి సంబంధించి, క్రైస్తవ జీవితానికి సంబంధించి, ఆనాడు అపోస్తలుల జీవితాలకు సంబంధించి 2-3 ధ్యానాంశాలు మన ముందు ఈ వాక్యం పెడుతూ ఉంది. వాక్యాన్ని విన్న మనం అది మనసులో ఉంచుకొని ప్రభు ఏమి అని మనం గుర్తు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు సందేశంగా అని మనం ఇప్పుడు ధ్యానపూర్వకంగా సమయం గడుపుతాం. 1 సువార్త పాఠంతో ప్రారంభం చేద్దాం. తోమాసు గారు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన లేకుండా ఉన్నారని, అక్కడ లేకపోవడం, అపోస్తులు చెప్పినప్పుడు, మిగతా వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే స్పందించి విశ్వాసంతో ఆయన కూడా ఉత్సాహంతో ప్రభువును ఆ విధంగా నమ్మడం, విశ్వసించడం అనేది జరగలేదని. ఇది యోహాను గారి సువార్తలో ఈ విధంగా ఈ సన్నివేశం అనేది మనకు అందజేయబడింది. ఎందుకంటే ఏ మానవ చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని సంభవించినటువంటి చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి శరీరంతో మళ్ళీ లేవడం, మహిమపరపబడే శరీరంతో మళ్ళీ లేవడం, ఉత్థానం కావడం అన్నది నమ్మశక్యం కాని విషయం. ఈ రోజుల్లో ఎవరైనా వచ్చి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా కూడా అదే అంటాం మనం సహజంగానే, అదే ఎలా జరుగుతుంది అని. ఆ కోణంలో చూడాలి. తోమాసు గారు మీరు చూశారు, నేను కూడా చూస్తే బాగుంటుంది కదా అని, నేను కూడా చూడాలి కదా అని. మీరు చూశారు, మీరు నాకు చెప్తున్నారు, మీరు సంతోషిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. అలాగే నేను కూడా ఆయన చూస్తే బాగుండు కదా, చూసి విశ్వసించాలి, చూడాలి నేను కూడా అని మీ చెప్పిన మాట మీద కాదు, కానీ నేను కూడా స్వయంగా చూసి విశ్వసించి ఆనందించాలి ప్రభునందు అన్నట్టు. అదొక విషయం మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన అవిశ్వాసం అని, విశ్వాసం లేనివాడుగా పరిగణింపబడుతున్నాడనే కాదు, ఆ సందర్భంగా నమ్మశక్యం కానటువంటి ఉత్థానం, ప్రభు ఉత్థానమైనటువంటి మహిమగల శరీరంతో దర్శనం ఇవ్వడం అన్నది తేలికైన విషయం కాదు నమ్మడానికి. ఆయన అక్కడ లేకపోవడం వల్ల నేను కూడా చూడాలి, మీరు చెప్తున్నారు నేను కూడా చూడాలి, చూస్తేనే నేను కూడా నమ్ముతాను అన్నాడు. అది అవిశ్వాసము ఆయనలో ఉండింది అన్నదానికంటే ఆయన అప్పటి వరకు మిగతా శిష్యుల్లాగా ఆయన వెంబడించిన వారు, 3 సంవత్సరాల పాటు ఆయనతో ఉన్నవారు, ఆ విశ్వాసంతోనే ఆయన వేరే శిష్యులాగా అంచెలంచెలు ఎదుగుతూ వచ్చారు. ఈ పునరుత్థానం అనేది, సజీవంగా మళ్ళీ లేవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. అది అర్థం చేసుకోలేనటువంటి, అంత తేలిక మానవ ఊహకు అందనటువంటిది. కాబట్టి ఆయన ఈ విధంగా వ్యక్తం చేశారు. ఒక విధంగా మనం ప్రభు ముందు ఒక విన్నపంలాగా, నేను కూడా చూడాలండి మిమ్మల్ని అని. మిగతా వాళ్ళు చూశారు, నేను కూడా చూడాలి, దర్శనం చేసుకోవాలి అనే ఆ విన్నపం లాగా కూడా చూడాలి అది. ఆ తర్వాత ఈ ఇబ్బంది పడడం, ప్రభు ఉత్థానమయ్యారు, 3వ రోజు లేచారు, సమాధి ఖాళీగా ఉంది అని అన్నటువంటి వార్త ఆ పుణ్యస్త్రీలు తీసుకొచ్చినప్పుడు ఈ శిష్యులు ఒకరు కాదు, ఎవరు నమ్మలేదు. ముందు అందరూ ఇబ్బంది పడ్డారు. పేతురు గారు స్వయంగా, మార్కు గారి సువార్త ప్రకారం, లూకా గారి సువార్త ప్రకారం స్వయంగా సమాధి దగ్గరికి వెళ్ళి ఖాళీ సమాధి చూసినా కానీ ఆశ్చర్యానికి గురయ్యారన్న వాక్యంలో ఉంది, కానీ వెంటనే విశ్వసించారు అని లేదు. అక్కడ ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా, ఇది ఎలా సాధ్యమవుతుంది ఖాళీ సమాధిని. అలాగే లూకా గారి ఇద్దరు సువార్తికులు, లూకా గారి సువార్త, మార్కు గారి సువార్త ఇది ప్రకటిస్తుంది. ప్రభు కూడా మందలించారు వాళ్ళను. అందుకే ఎమ్మావుస్ నుండి వచ్చి ఆ శిష్యులతో సంభాషించిన తర్వాత వాళ్ళు వచ్చి అదంతా వీళ్ళకు మిగతా శిష్యులకు చెప్పినప్పుడు ప్రభు ప్రత్యక్షంగా వాళ్ళ మధ్య నిలిచి, లూకా గారి సువార్త చివరి అధ్యాయంలో ఉన్నమాట,
ఏమిటి ఇంకా నన్ను విశ్వసించలేదా? ఇదిగో చూడండి అని, మాంసము ఎముకలు ఉన్నాయి కదా, ఇదిగో చూడండి నన్ను, ఇదిగో గాయాలు ఉన్నాయి కదా అని సువార్త ప్రకారం కూడా ఎమ్మావుస్ ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రభు దర్శనం ఇచ్చి వాళ్ళ అవిశ్వాసంతో ఉన్నందుకు మందలించారు వాళ్ళను. ఏంటి ఇంకా మీ విశ్వాసం కలగడం లేదా అని. ఎందుకు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే, ఈ యోహాను గారి సువార్త ప్రకారం ఉన్నాడు ఈ సంఘటన మిగతా శిష్యులు, మిగతా సువార్థికులు అందజేసినటువంటి అవన్నీ కొన్ని పొందుపరిచి చూస్తే, ఈ ఉత్థానం, మరణించిన వారు మళ్ళీ ఉద్యోగంతో లేవడం అన్నది ఆ గొప్ప విషయాన్ని వెంటనే అర్థం చేసుకోవడం, నమ్మడం, ప్రభువుని ఆ విధంగా స్వీకరించడం కొంచెం వాళ్ళకి సమయం పట్టింది శిష్యులకి. ఆ విధంగా చూడాలి మనం. కానీ ఒకసారి వాళ్ళకు ప్రభు దర్శనమిచ్చి ఆ విశ్వాసంలో వాళ్ళు ఆ 40 రోజుల కాలంలో, మోక్షారోహణమైన కాకముందు ఉత్థానమైన రోజు నుండి 40 రోజుల కాలంలో ప్రభు పలు విధాలుగా వాళ్ళు దర్శించడం, మాట్లాడటం, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడం, వాళ్ళు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి గట్టి పునాదులు వేయడం అన్నది జరిగిందని కూడా మనం చెప్పాలి. ఆ శిష్యుల్లో ఈయన కూడా ఒకరు. ఈయనకు వ్యక్తిగతంగా ఈ అనుభూతి ఇచ్చారు. ఆయన దర్శనం ఇచ్చి, ఇదిగో చూడు, అవిశ్వాసం ఉండకు, నేను ఉత్థానం అయ్యాను, ఇదిగో చూడు అని ఆయన విశ్వాసాన్ని ఆ విధంగా బలపరిచారని, స్థిరపరిచారని. ఏమిటి మనందరికీ సందేశం? ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు భక్తులుగా ఉన్న మనం, మన క్రైస్తవ విశ్వాసానికి మూలం ఉత్థాన ప్రభు. మన మధ్య అవతరించి సువార్తను ప్రకటించి ప్రవక్తలాగా ఆయన కూడా సువార్త, దేవుని వాక్కును ప్రకటించి జీవితాలను ప్రభావితం చేసిన యేసు ప్రభు, శిలువ మరణం పొందిన ఈ యేసు ప్రభు, దాంతో అంతా అయిపోలేదు, ఆ మరణంతో అంతా అయిపోలేదు, ఆ మరణాన్ని దాటి వెళ్ళారు, ఆ మరణాన్ని జయించారు ఆ ఉత్థాన ప్రభు అని నమ్మేవాళ్ళం మనం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకు తోమాసు గారి లాగానే మనం కూడా భౌతికంగా ప్రభువుని చూసిన వాళ్ళం కాదు మనం. ఆనాడు ఆ శిష్యుల భాగ్యం అది, అపోస్తుల భాగ్యం, అదృష్టం అది. ఆయనతో 3 సంవత్సరాల పాటు ఉండడం, ఉత్థాన ప్రభుని ఆ విధంగా దర్శించుకోవడం వాళ్ళ అదృష్టం. అయితే వాళ్ళ అనుభవం మనకేం చెప్తుందంటే, వాళ్ళ ప్రకటన మనకేం చెప్తుందంటే, ఇదిగో మేము చూసాము, రుజువైంది, ఇది నిజమని, వాస్తవం అని మేము కండారా చూడటం, ఆయన్ని స్పర్శించడం, తాకడం, ఆయన స్వరం వినడం అనేది జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ మరణించిన, సిలువ వేయబడిన ఆ ప్రభు ఉత్థానమయ్యారు అన్న సత్యాన్ని ఇదిగో మీకు ప్రకటిస్తున్నామని అపోస్తులు, పెంతెకోస్తు పవిత్ర ఆత్మ వారిపై దిగి వచ్చిన ఆ గడియ నుండి, ఆనాటి నుండి ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చారనమాట. నమ్మే వాళ్లకు, విశ్వసించే ప్రభువునందు విశ్వాసం అనేది, విశ్వాసం నుంచి ముందుకు వచ్చి రక్షణ పొందే వాళ్లకు ఈ అపోస్తుల యొక్క విశ్వాసం ప్రేరణ, స్ఫూర్తి, ఆధారం అని మనకు బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ఈ నూతన నిబంధన భాగంలో ఉందండి. అది మనకు ఈరోజు జ్ఞాపకం చేయబడుతుంది. మన విశ్వాసానికి మూలం ఉత్థాన ప్రభు. ఆ ఉత్థాన ప్రభుని ప్రకటించిన వాళ్ళు, ప్రత్యక్షంగా ఆయన చూసిన వాళ్ళు, ఆయన స్పర్శించిన వాళ్ళు, తాకిన వాళ్ళు, ఆయన స్వరాన్ని విన్నవాళ్ళు, ఆయనచే పంపబడిన వాళ్ళు, ఆయనతో ప్రారంభమైన సువార్త, దైవరాజ్య సందేశ ప్రకటన అనే ప్రస్థానం ఏదైతే ప్రారంభమైందో యేసు ప్రభుతో, అది కొనసాగడానికి ఈ శిష్యుల్ని ఈ విధంగా ఆయన శిక్షణ ఇచ్చారు. వాళ్ళకి అంచెలంచెలుగా వాళ్ళలో ఈ విశ్వాసం ఈ విధంగా నిండుగా చోటు చేసుకునేలా ప్రభు వాళ్ళతో పయనించారు. ఉత్థానం అయిన తర్వాత కూడా వాళ్ళను ఆ విధంగా దీవించి ఆ విశ్వాసంలో వాళ్లకు స్థిరంగా ఉండడానికి అనేక విధాలుగా వారికి తోడ్పడ్డారు. ఆ కారణంగానే వీళ్ళు ఉత్సాహంతో, నిర్భయంగా, ఆత్మస్థైర్యంతో అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ, హింసను అనుభవిస్తూ, చివరి ప్రాణాలు ధారపోయడానికి సిద్ధంగా ఉండే పట్టుదలతో, దృఢమైన సంకల్పంతో ఈ అపోస్తులు, ఆ తర్వాత వచ్చిన ఆ 2వ తరం 3వ తరం
సువార్త సేవకులందరూ కూడా ప్రభు కోసం ఆ విశ్వాసంతో వాళ్ళు జీవించారు, ఆ సాక్ష్యంగా నిలిచారు. ఆ కారణంగా ఆనాటి ప్రజలు మనలాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఈ విధంగా ఈ యేసు ప్రభువునందు రక్షణ పొందే భాగ్యానికి నోచుకున్నాం, ఆ విశ్వాస వరం పొందే భాగ్యానికి నోచుకున్నామని. అందుకే ఈ ఆనందం, ఈ సంతోషం, అందుకే ఈ వేడుక. అందుకే మనం విన్నటువంటి రెండవ పఠనంలో పేతురు గారు ఆనాటి కొన్ని ప్రాంతాల్లో అప్పుడే కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘాల ప్రజలను ఉద్దేశించి ఈ లేఖ వ్రాస్తూ వాళ్ళకి చెప్పిన మాటలు మనకు ప్రకటించబడ్డాయి. ఏమంటున్నారు ఆయన అక్కడ? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, ఆయన సంకల్పము, కృప, దయ, కనికరం ప్రకారం ఇదిగో యేసు ప్రభువునందు అందరికీ తలపెట్టిన రక్షణ మీకు ఇవ్వబడింది. ఆ దైవకుమారుని యందు మీరు ఆ దేవుని యొక్క బిడ్డలుగా దీవించబడే గొప్ప భాగ్యానికి నోచుకున్నారు. మీరు చూడకుండానే ఆయన విశ్వసించే ఆ స్థితిలో ఉంటున్నారు. సంతోషం, ప్రభువును ఆనందించే ప్రజలుగా ఉంటున్నారు. మీరు ఈ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉండడానికి వచ్చే కష్టాలను కూడా ఎదుర్కొంటూ, హింసను కూడా భరిస్తూ, సవాళ్ళకు తట్టుకుంటూ మీరు ఆ యేసుప్రభుని నమ్ముకొని సంతోషంగా ఉంటున్నారు విశ్వాసంతో. చాలా గొప్ప విషయం ఇది. దీనికి ప్రతిఫలము ఇప్పుడు ఆ పరలోక భాగ్యానికి చేరుకున్న ఆ సందర్భం మీకు నిండుగా మీకు సొంతమవుతుంది అని ఆనాటి ప్రజలకు చెప్పిన మాటలు. నిరీక్షణ అంటే అది వేచి ఉండడం. దేనికి వేచి ఉండాలి? బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆనాడు, వాళ్ళు ఇప్పుడు మనం దేనికోసం వేచి ఉండాలి? బాప్తిస్మం నాడు వాగ్దానం అనేది మనకందరికీ దైవబిడ్డలుగా దీవించబడినట్టు ఇవ్వబడుతుంది. నిత్యజీవం ఉంది. యేసు ప్రభువునందు నిత్యజీవం ఉన్నది. ఇదిగో దీంతో ప్రారంభమవుతుంది. ఆ నిత్యజీవం మీకు ఇవ్వబడటం దీంతో ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం కొనసాగి మరణంతో అంతా ముగియడం లేదు. మరణం తర్వాత ప్రభులాగా మీరు కూడా మరణాన్ని దాటి వెళ్తారు, ఆ నిత్యజీవంలో ప్రవేశిస్తారు అని వాగ్దానం మనం పొంది ఉన్న ఆ వారసత్వం మీకు ఉంది అని వాగ్దానం అన్నటువంటి ఇవ్వబడినటువంటి ప్రజలు మనం ఆ వాగ్దానం యొక్క ఇవ్వబడినటువంటి ఆ అభయం ఏదైతే ఉందో దాని కారణంగా మనమందరం కూడా ఆనాటి ప్రజల్లాగా, తరతరాల క్రీస్తు భక్తుల్లాగా నిరీక్షణలో ఉంటూ ఉన్నాం. ఏంటి మన నిరీక్షణ? అంతా ఈ జీవిత ప్రయాణం, ఈ జీవితం ఇక్కడ భౌతిక జీవితం ఎన్నాళ్ళైనా కొన్నాళ్ళే. మరణం అనే ద్వారం గుండా ఆ పరలోక భాగ్యం చేరుకుంటాం, మనం ఆ నిత్యజీవం చేరుకుంటామన్న ఆశతో, నిరీక్షణతో జీవిస్తూ ఉండాలని పిలువబడుతున్న క్రీస్తు భక్తులు మనం. ఆనాటి ఆ ప్రజలను ఉద్దేశిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ పేతురు గారు చెప్పిన మాట ఇప్పుడు మనకు చెప్పబడుతుంది. ఎందుకు మన విశ్వాసంతో ప్రభుని నమ్ముకొని విశ్వసించే ప్రజలుగా ఉండి సంతోషంగా, ఆనందంగా ఇలాంటి సందర్భంగా ప్రభు సన్నిధిలో వచ్చి ఆనందిస్తున్నాం, మనం సంతోషిస్తున్నాం, వేడుక జరుపుకుంటున్నాం. మన హృదయాంతరంగంలో ఈ అనుభూతి భౌతికంగా చూడలేదు, కానీ మన విశ్వాస నేత్రాలతో, కళ్ళతో చూసిన వాళ్ళంగా, చూస్తున్న వాళ్ళంగా పొందే అనుభూతి మనది. ఇది మనకు ఇవ్వబడుతూ ఉంది ప్రతిసారి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు. ఈరోజు మనకు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభు మనల్ని నూతనపరుస్తున్నారు, విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు, మనకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. ఇదొక గొప్ప దీవెన ఈ పండుగ సందర్భంగా ప్రభు మనకి. అయితే ఇక్కడ మనం చూడవలసింది, ఆనాటి ప్రజలకు పేతురు గారు చెప్పిన ఆ మాటల్లో ఒక విషయం గుర్తు చేయబడింది. బంగారం ఏ విధంగా నిప్పులో వేసి దాన్ని శుద్ధి చేస్తారో, శుద్ధి చేయబడిన బంగారం అనుకున్నాం, శుద్ధి చేయబడిన బంగారం తేడా ఎలా ఉంటుందో, మీ విశ్వాసం కూడా, మీ విశ్వాస జీవితం కూడా దృఢపరచబడుతూ ఉండాలి, శుద్ధీకరింపబడుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి అని ఆయన వాళ్ళకి చెప్పిన మాట ఈరోజు ప్రభు మనకు కూడా చెప్తున్నారు. అది ఎలా? ఈ ప్రార్థన, ఈ దివ్య సంస్కారం, దివ్య సుప్రసాదం, ఈ పాప సంగీతం దివ్య సంస్కారం,
సమిష్టిగా అందరం కలిసి ప్రార్థనా సమావేశంలో పాల్గొని వాక్కును దైవవాక్కును విని ధ్యానించి ఆ ప్రభు సన్నిధిలో ఉండి ఆయనతో మమేకమై సమయం గడపడం, ఇవన్నీ కూడా మనకు ఈ విశ్వాసానికి ఊపిరి పోసేవి, ఉత్సాహాన్ని కలిగించేవి, మనం స్థిరపరిచేవి. ఆ నిరీక్షణతో జీవించే వాళ్ళంగా మనల్ని ఈ ప్రయాణంలో ఉంచడానికి ప్రభు ఈ విధంగా మనకి చెప్తూ ఉంటారు. మనకు శుద్ధీకరణ అవసరము, బలపరచబడటం అవసరం, దృఢపరచబడటం అవసరం. ఎందుకంటే అనేక శక్తులు మన చుట్టూ పనిచేస్తూ ఉంటాయి, మనలో పనిచేస్తూ ఉంటాయి. వాటికి ప్రభావితమై మనం వాటికి లోనై మనం కొన్నిసార్లు ఈ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని జీవించే విషయంలో వెనుకడుగు వేయచ్చు, ప్రక్కదారికి వెళ్ళచ్చు, తప్పుడడుగులు వేయచ్చు. కొన్నిసార్లు విశ్వాసం లేకుండా ఉన్నట్టుగా జీవించేటట్టుగా మనం తయారు కావచ్చు. అలాంటి అపాయం అందరి విషయంలో పొంచి ఉంటుంది. మనం బలైపోతాం కూడా. అలాంటి మానవ సహజ స్థితిలో ఉండే మనందరినీ ప్రభు ఈ విధంగా తన వాక్యం ద్వారా మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ, అలాంటి పరిస్థితిలో జీవించే మీకు ఈ శుద్ధీకరణ, విశ్వాసాన్ని శుద్ధీకరించుకోవడం, స్థిరపరచుకోవడం, దాన్ని మళ్ళీ శుభ్రపరచుకోవడం, లేకపోతే దాంట్లో బలపరచడం, నూతనీకరించబడటం అవసరము అని మనం గుర్తు చేస్తూ వస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఉండండి. దివ్యబలి పూజ, దివ్య సప్రసాదం తరచుగా స్వీకరిస్తూ ఉండండి. ప్రార్థన మరవకండి. వాక్యాన్ని చదివి ధ్యానించే విషయం మరవకండి. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వీటన్నిటి ద్వారా మీరు ఆ నిరీక్షణతో ఉండేవాళ్ళుగా ఉండడానికి మీలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది అని ప్రభు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిండైన విశ్వాసం, సజీవంగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం, ప్రభు నుండి పొందే ఆనందం అది. అదే ఈ ఆనందం మనకు ఈ నమ్మకంతో, ఆశతో జీవించే వాళ్ళంగా చేరుకుండా మనం అక్కడికి తప్పకుండా అన్నటువంటి ఆశ, ఆ నమ్మకం మనలో సజీవంగా ఉండడానికి ఈ విశ్వాసం ద్వారా మనకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ నమ్మకము, ఆ విశ్వాసం మనల్ని అటు దేవుని ప్రేమించే వాళ్ళంగా, ఇటుతోటి సహోదరుల పట్ల ప్రేమతో ఉండే వాళ్ళంగా చేస్తుంది. విశ్వాసము, నమ్మకము, దైవ ప్రేమ, వాటన్నిటికీ ఈ విధంగా సంబంధం. మరి విశ్వాసంలో మనం గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా మనలో దేవుని యందు నమ్మకం తప్పకుండా ఉంటుంది. ఆ నమ్మకం మనల్ని ఒక విధంగా జీవించేటట్టు చేస్తుంది, ఆశతో ఉండే వాళ్ళంగా చేస్తుంది, నిరాశ గురి కాకుండా చేస్తుంది. ఆ క్రమంలోనే మనం అటు దేవునితో, తోటి సహోదరులతో ప్రేమ అనే బంధంలో, అలాంటి సంబంధంలో ఉంటూ కొనసాగే వాళ్ళం కూడా ఈ విశ్వాసం మనకు తోడ్పడుతుంది. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అవసరమైన మేరకు మన విశ్వాసాన్ని అటు ప్రభు పరీక్షిస్తుంటారు, అప్పుడప్పుడు ఈ సమాజం పరీక్షిస్తూ ఉంటుంది, ఈ సామాజిక శక్తులు పరీక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో ఉన్న ఈ వాతావరణం, మైనారిటీ, అల్పసంఖ్యాకులుగా ఉండే క్రైస్తవ సంఘస్థులు, ఆ విధంగా కూడా మనం గురవుతూ ఉంటాం. ఈ పరీక్షలో, ఇలాంటి పరీక్షలకు గురైన పరిస్థితిలో ఉండే మనం ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి, ఉత్సాహంతో ఉండడానికి, ఈ పరీక్ష తట్టుకొని విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రభు మనకు అవసరమైన ఆనాటి క్రైస్తవ ప్రారంభ దశలో ఉన్నటువంటి సంఘస్థులకు ఇచ్చినటువంటి ఆశీస్సులై మనపై నిత్యము కురిపిస్తూ ఉంటారు, బలపరుస్తూ ఉంటారు. మనం మన తరపున వస్తూ ఉండాలి ప్రభు దగ్గరికి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఆయనతో మమేకమై జీవించే భక్తిభావంతో ఉంటూ ఉండాలి. ఈ విశ్వాసం సజీవంగా ఉండాలి. అయితే ఈ విశ్వాసం మనలో ఉంది అని అంటే దాని రుజువు ఏమిటి? ఎలా దాన్ని 10 మంది కంటపడుతుంది, 10 మంది చెవిన పడుతుంది, 10 మంది దృష్టికి వస్తుంది అన్న ప్రశ్న ఒకటే జవాబు. ఈ విశ్వాసం మనల్ని ఒక విధంగా ఆలోచించేటట్టు చేస్తూ ఉంటుంది, ఒక విధంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది, ఒక విధమైనటువంటి విలువలకు కట్టుబడి జీవించే వాళ్ళగా చేస్తుంది విశ్వాసము. అక్కడ చూడాలా, మీరు నేను వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో కూర్చుని ఈ విశ్వాసం నన్ను ఏ విధంగా జీవించేటట్లు చేస్తుంది?
ఎలాంటి విలువలకు కట్టుబడి జీవించేటట్టు చేస్తుంది, ఎలాంటి భక్తిభావం నాలో ఉండేలా ఈ విశ్వాసం చేస్తుంది, సోదర ప్రేమ విషయంలో ఎలా నన్ను ఈ విశ్వాసం తోడ్పడుతుంది అని బేరీజు వేసుకుని ఆ ఓపిక మనలో ఉండి ప్రభు సన్నిధిలో మన విశ్వాసాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా సమీక్షించుకున్నప్పుడే అవకాశంగా అది విశ్వాసం నూతనపరచబడే అవకాశం ఉంటుంది. అది బంగారం అగ్నిలో శుద్ధీకరింపబడినట్లుగానే మనం ప్రభు సన్నిధిలో మన జీవిత వాస్తవాలను ఆ విధంగా పెట్టి వాస్తవాన్ని ఒప్పుకొని అవసరమైన మేరకు ప్రాధేయపడి శుద్ధీకరించండి, బలపరచండి, నూతనపరచండి అని మనం వేడుకుంటూ ఉండే భక్తులుగా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా చారదీస్తారు, ఆదరిస్తారు, మనల్ని దీవిస్తారు, బలపరుస్తారు. మరి ఈ వేడుక, ఈ పండుగ అందుకు తోడ్పడాలని నా ప్రార్థన మీ అందరి కోసం. అలాగే ఈ మన ఈ మాధ్యమాల ద్వారా ఈ దివ్యబలి పూజ తిలకించే భక్తులందరూ ఉన్నారు, ఇక్కడ వేరే చోట్ల ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రభు ఈ విధంగా ఆ విశ్వాసంలో సజీవంగా సంతోషంగా ఉండడానికి అవసరమైన దీవెన అనుగ్రహాలు ఈ తోమాసు గారి ప్రార్థనా సహాయంతో పొందాలని మనందరం కూడా మన కోసం ప్రార్థన చేసుకుందాం. అందరి కోసం, విశ్వాసులు అందరి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. లోకరక్షకుడిగా పంపబడిన యేసు ప్రభువును తెలుసుకోవడం, విశ్వసించడం, ఆయన పట్ల భక్తిభావంతో ఉండడం మా అదృష్టం. ఓ పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం. మీరు పెట్టిన ఈ విశ్వాసం అనే భిక్ష ఒక గొప్ప వరంగా మేము చూడాలి, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, ఆ విశ్వాసంలో ఎదగాలి, పరీక్షా సమయాల్లో నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అలా దీవించి మమ్మల్ని కాపాడండి ప్రభు. మీరు లోక మానవ రక్షణ కోరి పంపించిన యేసుప్రభు నందు ఆ రక్షణ ఆనాడే అన్యులకు అందజేశారు. యూదులు, అన్యులు అనే ఆ సామాజిక పరిస్థితిలో మీరు పేతురు గారి పంపడం, కొర్నేలు గారికి కూడా ముందే సందేశాన్ని ఇవ్వడం, ఆ విధంగా వాళ్ళిద్దరు కలయిక ఆ కుటుంబానికి, ఆ ప్రాంతంలో ఉండే అన్యులందరికీ కూడా యూదుల్లాగానే వాళ్ళకు కూడా రక్షణ ప్రసాదించారని ఈనాడు మాకు ప్రకటించారు వాక్యం ద్వారా. అలాగే ఈ ప్రాంతంలో ఉండే మాలాంటి క్రీస్తు భక్తులందరికీ, బాప్తిసం పొందిన వారందరికీ కూడా మీరు ఏర్పాటు గావించి మమ్మల్ని రక్షణలందు దీవిస్తున్నారు. మీకు వందనాలు ఓ పరమ తండ్రి. ఆ విశ్వాసం మాలో సజీవంగా ఉండాలని మా కోరిక, ఆశ. ఈ విశ్వాసం మమ్మల్ని ఒక విధంగా జీవించేటట్టు చేయాలి, మీ బిడ్డలుగా ఉండేటట్టు చేస్తూ ఉండాలి. దానికి అవసరమైన ఆ ధైర్యం, ఆ శక్తి, అనుగ్రహం మాలో నిండుగా ఉంటూ ఉండాలని ఈనాడు మా ప్రార్థన. ఉన్నత తోమాసు గారు మా కోసం ప్రార్థన చేయండి. మీరు ఇంకా మిగతా అపోస్తులు ఈ సందేశాన్ని, సువార్తను, రక్షణ సందేశాన్ని ప్రకటించి ఆయన యందు మానవులందరూ రక్షణ పొందే కృషి సలిపారు. మీరు మీ ప్రార్థన సహాయాన్ని మాకు అందుబాటులో ఉంచండి, మాకు తోడుగా ఉండండి. ఈ విశ్వాసం మమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉండాలి. మీలాగా మేము కూడా ప్రభు సాక్షులుగా, విశ్వాసాన్ని సాక్షులుగా నిలబడాలి. అందుకు అవసరమైన ధైర్యము, పట్టుదల, క్రమశిక్షణ, నిండైన భక్తి భావం మాలో ఉండేలా మా కోసం ప్రార్థన చేసి తోడుగా ఉండండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థన ఓ పరమ తండ్రి, మీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము. అలానే కూర్చొని విశ్వాసంగా ప్రార్థన చెప్పు. పరలోకమును సృష్టించిన చనిపోయిన వారికి తీర్చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మ నిశ్చన పరిశుద్ధ కదలిక సభను పునీత వారి సంబంధ ప్రయోజనం నిశ్చన పాపముల మన్నింపు నిశ్చన శరీర కృతాన్ని నిశ్చన నిత్య జీవం నిశ్చన. ఆమేన్.
విశ్వ శ్రీ సభకు నాయకులుగా కాపరులుగా ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారిని వారికి తోడుగా ఉండి ఆ సేవలో పాలు పంచుకునే వారందరినీ దీవించి శ్రీ సభను బలపరిచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రపంచమంతటా శాంతి సమాధానాలు నెలకొని ఉండి న్యాయబద్ధమైన జీవిత పరిస్థితులు ఉండేలా కరుణించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ మహమ్మారి ఇంకా మానవాళిని పట్టి పీడిస్తూ ఉన్నది, ఆందోళన చెంది గురి చేస్తుంది. ఓ సృష్టికర్త, సాధ్యమైనంత త్వరలో ఈ మహమ్మారి నుండి మానవ కుటుంబం, ముఖ్యంగా మా దేశ ప్రజలు, మా ఈ ప్రాంతపు ప్రజలు విముక్తి గావింపబడాలని మేము వేడుకుంటున్నాము. ఈ మా ప్రార్థన ఆలకించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మా బుచ్చిరాజపాలెం అనే విచారణ పరిధిలో ఉన్న క్రైస్తవ కుటుంబాలన్నిటినీ మీ శాంతితో సమాధానంతో దీవించి విశ్వాసంలో ఉండే కుటుంబాలుగా, విశ్వాస సాక్షులుగా నిలిచే కుటుంబాలు, కుటుంబ సభ్యులుగా ఉండునట్లు ముఖ్యంగా బాలబాలికలను, యువతి యువకులను, పెద్దలను ఆ విధంగా దీవించి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ విచారణ సంఘంలో ఉన్న మీ బిడ్డలు ఏ కుటుంబాల్లోనైతే కరోనా వైరస్ వ్యక్తులు గురయ్యారో, మరణానికి గురయ్యారో, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారో, మానసిక ఇబ్బందులకు, కష్టాలకు గురయ్యారో ఆ కుటుంబాలన్నిటినీ, ఆ సభ్యులందరినీ మీ సమక్షంలో పెడుతూ, అలాగే మా ఈ ప్రాంతంలో ఆ విధంగా కష్టాలకు గురైన కుటుంబాలను సన్నిధిలో పెడుతూ మీరే వారికి అవసరమైన ఊరట ఇవ్వాలని, వారి ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి తోడ్పాటు ఇవ్వాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీకున్న వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం వేడుకోనండి. మా శరణమును బలమునైన సర్వేశ్వర, మీ సన్నిధిలో విన్నవించుకున్న మా ఈ కోరికలను, ఆశలను, అవసరాలను మన్నించి స్వీకరించి మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సగమ పగారిసా సగమనిదా
వాటిని తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము, అర్పింతును గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెద్దైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టుగా ప్రార్థించుము. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుకొనుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుతూ ఈ స్తుతి బలిని నీకు సమర్పించుతున్నాము. నీ వరములను మా యందు నిరతము బయలుపరచమని వినయముతో ప్రార్థించుతున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో నుండునుగాక. మేము ఎల్లప్పుడూ యక్షోడను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుతున్నాము.
నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గం చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళం అన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయన ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుడు రక్షణాయుధములకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ ముఖ్యంగా మా పాలక పునీతులైనటువంటి తోమాసు వారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొలుచున్నాము. ఈ లోకమున యాత్రచి నీ శ్రీ సభను నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. ఓ ప్రభువా, చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు.
కొడుకు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనం ప్రారంభ ప్రార్థనలో బిషప్ గారు మనందరి తరపున చేసిన ప్రార్థన మాటలు ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని మాతో దివ్య జీవము ఉండునుగాక అని ఆ ఉద్దేశం మనసులో ఉంచుకొని ఆ పరమ తండ్రిని మన కోసం విచారణ సంఘం కోసం వేడుకుందాం. మరి ఈ పండుగ ఈ కోవిడ్ పరిస్థితిలో కూడా మనం జరుపుకునే ఈ అవకాశం ప్రభు ప్రసాదించారు. అందుకు మీ ఫాదర్ గారికి ఏర్పాటు చేసినందుకు ఆయనకు పెద్దలకు అభినందిస్తూ నేను. కానీ మనం సమాజంలో ఉన్నాం, అందరిలాగా మనం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు పాటించాలి. కోవిడ్ అయిపోయిందిలే అన్నటువంటి వాతావరణం పోయినసారి చేసినందుకే సెకండ్ వేవ్ గురయ్యాం అందరం. మళ్ళీ మనం ఇలాంటి వేడుకలు ఈ భౌతిక దూరం పాటించకుండా మాస్కులు వేసుకోకుండా అన్నటువంటి వాతావరణం రాకూడదని మనం అందరం కూడా సహకరించాలి. ఈ సమాజంలో ఉన్న ఇతరులతో మనం సేఫ్గా ఉండాలి, సమాజం సేఫ్గా ఉండాలి. ఈ మూడవ వేవ్, థర్డ్ వేవ్ అంటున్నారు, రాకుండా మనమే వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ఉండేలా ఆ విధంగా దీవించమని మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని నియమాలు పాటిస్తామని కూడా ప్రభు ముందు వాగ్దానం చేద్దాం, కట్టుబడి ఉందాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన చూద్దాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను
పరిహరించెడువారా మాకు సమాధానం దయచేయండి, మాకు సమాధానం దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు మాకు పిలిపిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నిసరి మగావలి నిసరి సరి స పమ పని స, నిసరి మగావలి నిసరి సరి స దని దని ప. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలను. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలను. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నిసరి
సా దని దని సా. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. నా యందు మీరున్నచో నీ యందు నేనుందును, నా యందు మీరున్నచో నీ యందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు, అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచినటువంటి బుచ్చిరాజుపాల విచారణ క్రైస్తవులారా, మీ అందరికీ కూడా థామస్ వారి పండుగ శుభాకాంక్షలు. మన తండ్రి గారికి చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. తండ్రి గారి యొక్క ఎప్పుడైతే థామస్ వారి పండుగ తండ్రి గారా మీరు రావాలి అనగానే తండ్రి గారు చెప్పారు, ఇప్పుడు లాక్డౌన్ కదయ్యా ఎలా జరుగుతుంది అన్నారు. ఈ పవిత్రమైన థామస్ వారి పండుగకి భగవంతుని కృప వలన, చక్కగా దేవుని కృప వలన, ఆశీర్వాదం వలన ఈ పండుగ జరిగింది. కనుక ఈ సందర్భములో విచారణ క్రైస్తవులందరి తరపున విచారణకర్తగా ఇక్కడికి వచ్చినటువంటి మహాఘనత వహించిన మల్లవర ప్రకాష్ తండ్రి గారికి మరొకసారి కరతాళాలతో అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అపోస్తులుడైన పునీత తోమాతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృప చూపుమని అర్థించుచున్నాము. ఈ ప్రభువును మా క్రియలతోనూ జీవితముతోనూ ప్రకటింపజేయము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. అపోస్తులనడు పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన ఆ దేవుడు పవిత్ర అపోస్తుడైన తోమా గారి పుణ్యఫలముల ద్వారా మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. అపోస్తుల బోధనలు, వారి జీవిత ఆదర్శము ద్వారా మేము దీవించిన ఆ దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులనుగా చేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాశీ కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీకందరికీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ ది అపోస్టల్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి గారు ముందుకు వచ్చినట్లయితే మరియ దళస్థులు ముందుకు వచ్చి సత్కరిస్తారు. మరియ దళస్థులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ముందుకు రమ్మని. మరియ దళస్థులు దయచేసి ముందుకొచ్చి తండ్రి గారిని సత్కరించవలసిందిగా మనవి. మన కరతాళాలతో అభినందించుదాము.
తండ్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తండ్రి గారు నిజంగా మా సాధారణంగా ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళలేదు, మన మీద ప్రేమతో వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా ప్రదక్షిణకి 2 లైన్లో కట్టవలసిందిగా మనవి. ప్రదక్షిణ.
ప్రభుని గాయాలు స్పృశించి నమ్మావు, ఉన్నదంత వదులుకొని ఉన్న ఫలంగా వెంబడించి ప్రభుని గాయాలు స్పృశించి నమ్మావు, ఉన్నదంత వదులుకొని ఉన్న ఫలంగా వెంబడించి మా దేశం అరుదించి, మా దేశం అరుదించి వెలిగించే తోమాసయ్య. హైలస 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 ఓ హైలస హైలస హైలస, వందనమయ్యా అభినందనమయ్యా, వందనమయ్యా అభినందనమయ్యా, నందనమయ్యా నీ చరితం సాధకమయ్యా. హైలేసా 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 ఓ 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 హైలేసా హైలేసా హైలేసా. ధైర్యశాలి పునీత తోమాస్వారా, ధైర్యశాలి పునీత తోమాస్వారా, వందనం నీకే ప్రార్థించండి మాకై, వందనం నీకే ప్రార్థించండి మాకై. ధైర్యశాలి పునీత తోమాస్వారా, ధైర్యశాలి పునీత తోమాస్వారా.